హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ట్రంప్ టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. 25% ప్లస్ పెనాల్టీ అంటున్నారు. బికాజ్ రష్యా ఆయిల్ కొంటున్నాము, అక్కడ ఉన్న ఆర్మ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొంటున్నామని పెనాల్టీ కూడా అంటున్నారు. సో వాట్ ఈజ్ ఆల్ అబౌట్? సో ఫైనల్గా ఇంకా డిస్కషన్స్ అయితే అగైన్ ఇంకా నెగోషియేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు. బట్ మార్కెట్స్ ఆర్ బికమ్ వెరీ వాలటైల్ బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ అండి. 25% అయితే వెరీ హ్యూజ్ వెన్ వీ టాక్ అబౌట్. ఇప్పుడు జపాన్ కానీ, సౌత్ కొరియా, EU అక్కడ చూసుకున్నట్లయితే మనకి 10-15% వాళ్ళకి టారిఫ్స్ ఉన్నాయి. అలానే తైవాన్, మాల్దీవ్స్, ఇండియా, వియత్నాము ఇలాంటి మన కంట్రీస్కి అయితే 20-25% వరకు వాళ్ళు వేశారు. అలానే హైయెస్ట్ టారిఫ్స్ వేసిన కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ 39%, అలానే సిరియా 40%, అలానే మయన్మార్ 40%, ఇలా ఇరాక్ కొన్ని 40%, 30% కూడా వేసిన కంట్రీస్ కూడా ఉన్నాయండి. బట్ స్టిల్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎస్పెషలీ మన స్టాండ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు డంప్ చేసుకోవాలి అనుకుంటున్న ఇంపోర్ట్ చేయాలనుకుంటున్న ఇండియాకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్న అగ్రి ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే కొన్ని డైరీ ప్రోడక్ట్స్ కానీ మనం కొంచెం రిజెక్ట్ చేస్తున్నాము. సో రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువగా వేస్తున్నారు. సో దీనివల్ల కొన్ని కంపెనీస్, సెక్టార్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయండి. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ, కొన్ని డ్రగ్ బేస్డ్ కంపెనీస్ కానీ, మనకి జనరిక్ డ్రగ్స్ కానీ, అలానే జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఇవి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి. సో యూఎస్కి. సో వీటి మీద అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి ఫ్యూచర్లో అయితే కొంచెం కనపడుతుంది. సో హౌ వీ కెన్ ప్లాన్ అంటే మీరు ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే ఈ ఎక్స్పోజర్ లేని కంపెనీస్ని, అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ లేని కంపెనీస్ అయినా, డొమెస్టిక్గా మనకి ఓన్లీ బేస్డ్ అయినా మనకి ఫైనాన్షియల్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ నివా, బూపా ఉన్నాయి, మంచి బ్యాంక్స్ అంటే మంచి రిజల్ట్స్తో వచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ హ్యావ్ సమ్ కట్ ఎక్స్పోజర్ టువర్డ్స్ మనం ఏవైతే ఇప్పుడు చెప్పామో కొంచెం వాటికి ఎక్స్పోజర్ తక్కువగా ఉండడమే బెస్ట్ అండి. సిమెంట్ స్టాక్స్, షుగర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇంకా మనం ఓవరాల్గా మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ రేంజింగ్ అరౌండ్ 24,400, 24,600 దగ్గర సపోర్ట్ ఉంది. అలానే మనకి రెసిస్టెన్స్ అయితే 24,900 అండ్ 25,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఓవరాల్గా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందండి ఆఫ్టర్ దిస్ బిగ్గెస్ట్ న్యూస్. సో ఇట్ ఈస్ ట్రేడ్ టారిఫ్స్ అనేవి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యూఎస్ డెఫిసిట్ గురించో ట్రేడ్ డీల్స్ గురించి అలా కనిపించట్లేదండి. ఇట్ ఈస్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ అబౌట్ పాలిటిక్స్ లాగా ఆయన పెనాల్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏ విధంగా జరగబోతుంది. సో దీని ఇంపాక్ట్ నాట్ ఓన్లీ మన ఇండియన్, ఏషియన్ కంట్రీస్ మీదే కాదండి, యూఎస్ మీద కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ వేశారో, సో ఏవైతే అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా అది కాస్ట్ పెరుగుతుంది. సో ఫైనల్గా యూఎస్ కన్జ్యూమర్స్ కూడా ఈ టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కాస్ట్లీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకనే ఫెడ్ రేట్ కట్ని కూడా పాజ్ చేసిందండి. సో 4.25% నుంచి 4.5% మధ్యనే పాజ్ చేసింది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని కూడా ఫెడ్ రేట్ అయితే కట్ చేయలేదు. సో సెప్టెంబర్లో ఫెడ్ రేట్ కట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసి అక్కడ ఫెడ్ రేట్ కట్ చేస్తున్నారంటేనే మనకు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల చాలా వరకు స్లో డౌన్ అయింది, ఇంపాక్ట్ అయిందని మనకి కనిపిస్తుంది. మనం కూడా కొంత ఇంపాక్ట్ అయితే మన జీడిపి, మన ఎకానమీ, మన మార్కెట్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే కనపడతాయండి. బట్ ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి అయితే వీ నీడ్ టు టేక్ సమ్ టైం. అయితే మనకి ఫైనల్గా ఏ సెక్టార్స్, ఏ కంపెనీస్ ఫైనాన్షియల్స్గా కొంచెం ఇంపాక్ట్ అయ్యాయో అనేది మనకి తెలుస్తుంది. బట్ రైట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అయితే కొంచెం జియో ఫైనాన్షియల్స్ కానీ, అలానే సుజలాన్ ఎనర్జీ కూడా బాగానే పాజిటివ్గా ఉందండి. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ సమ్ క్లీన్ ఎనర్జీ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటుంది. సో ఇలా కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా కొంచెం మనము జాగ్రత్తగా ఈ మార్కెట్స్లో మనము నెక్స్ట్ వెళ్ళాలండి. సో అనౌన్స్మెంట్స్ ఆఫ్ Q1 రిజల్ట్స్ కూడా మనకి చాలా వరకు రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో కొన్ని అయితే మనకి ఇప్పటికీ కూడా మిక్స్డ్గానే కనిపిస్తున్నాయండి. HUL హ్యాస్ గివెన్ గుడ్, FMCG కొంచెం మంచిగానే కనిపిస్తుంది. ఎందుకంటే మాన్సూన్ వల్ల మనకి రూరల్ కన్సంప్షన్ అయితే కొంచెం పెరిగింది. సో దానివల్ల కొన్ని FMCG స్టాక్స్ కొంచెం పాజిటివ్గా మనకి ఇవ్వబోతున్నాయి. సో ఇలా ఇంకా చాలా కంపెనీస్, ABB ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఫార్ ఫస్ట్ వచ్చిన రిజల్ట్స్ కన్నా ఇప్పుడు సెకండ్ లైన్లో వచ్చే రిజల్ట్స్ కొంచెం బెటర్గా కానీ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మార్కెట్స్ వీ మైట్ సీ బిట్వీన్ 24,600 అండ్ 25,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో బీ వెరీ సెలెక్టివ్
వైల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టేకింగ్ అబౌట్ ఎనీ డెసిషన్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్, ఏ స్టాక్స్ ఎలా ఉండాలి అనేది మీ ఓన్గా డెసిషన్స్ తీసుకోకుండా ఒక ఎక్స్పర్ట్స్ని మీరు కన్సల్ట్ అయ్యారు అంటే మీ పోర్ట్ఫోలియోలో ఎలాంటి స్టాక్స్ ఉండాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. సో ఫర్ మోర్ updates and for more consultations, you can reach us any point of time. Do WhatsApp us or do message us, so we will be there to help you and take the financial consultation before taking any financial decisions. Thank you so much for watching this video, and please do share and subscribe our channel. Thank you so much.